నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు 6వ భావం అంటే మన జన్మ జాతకంలో లగ్నం నుండి 6వ భావం అనేది పాపత్వాన్ని పొంది ఉంటే, అంటే కొన్ని లగ్నాలకు 6వ భావము భావాధిపతి పాపత్వాన్ని పొందుతారు, కొన్ని లగ్నాలకు శుభత్వాన్ని పొందుతారు. అవి ఏ లగ్నాలు అంటే, ముఖ్యంగా పాపత్వాన్ని పొందే లగ్నాలు మీన లగ్నానికి 6వ స్థానాధిపతి పాపి, అలాగే మేష లగ్నానికి 6వ స్థానాధిపతి బుధుడు పాపి. ఇక మిథున లగ్నానికి 6వ స్థానాధిపతి కుజుడు పాపి. అదేవిధంగా సింహ లగ్నానికి 6వ స్థానాధిపతి శని పాపి. తులా లగ్నానికి 6వ స్థానాధిపతిగా గురువు పాపి. ధనుస్సు లగ్నానికి 6వ స్థానాధిపతిగా శుక్రుడు పాపి అవుతాడు. ఈ లగ్నాల వారికి ఎవరికైనా సరే 6వ స్థానాధిపత్యము పాపత్వాన్ని ఇస్తుంది. ఈ లగ్నాల వారికి 6వ స్థానాధిపతి 3వ భావంలో ఉన్న 3వ భావాధిపతితో కలిసిన లేదా 3వ భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాటి మీద ఎటువంటి శుభదృష్టి లేకపోతే, శుభగ్రహాలతో కలయకపోతే వారికి 6వ స్థానాధిపతి దశ జరుగుతున్నప్పుడు కానీ, అంతర్దశలో కానీ, సోదరులతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ విరోధాలు ఉంటాయని చెప్పచ్చు. అలాగే జాతకునికి చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయని కూడా చెప్పచ్చు. అదేవిధంగా 6వ స్థానాధిపతి పాపై 2లో ఉంటే కుటుంబ సభ్యులతో విరోధం వస్తుందని జాతకునికి చెప్పచ్చు. అంటే 6వ స్థానాధిపతి దశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉండాల. జరుగుతూ ఉంటే కుటుంబ సభ్యులతో విరోధం వస్తుందని, మాట దురుసుతనం వలన జనులతో విరోధం వస్తుందని, జాతకుడు అప్పులు చేసే అవకాశం ఉందని చెప్పచ్చు. 6వ స్థానాధిపతి పాపై లగ్నంలో ఉన్న లేదా లగ్నాధిపతితో కలిసినప్పుడు 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి లగ్నాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి లగ్నాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే పాపగ్రహమైన 6వ స్థానాధిపతి లగ్నాధిపతిని చెడగొడతాడు. అందువలన ఇంకా 6వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే డిగ్రీలతో పనిలేదు. ఇలా ఉన్నప్పుడు జాతకుని అనారోగ్యం చేయడం కానీ, లేదా కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ, విపత్తులు కానీ సంభవించవచ్చు అని చెప్పచ్చు. అయితే ఆ దశ అంతర్దశలు ఏమన్నా జరుగుతూ ఉండాలి 6వ స్థానాధిపతి. అలాగే 6వ స్థానాధిపతి 4లో ఉంటే పాపై, ఆ లగ్నానికి 4వ భావం పాపత్వాన్ని ఇచ్చేదై ఉండాల. ఈ 4వ భావం కూడా కొన్ని లగ్నాలకు పాపత్వం ఇస్తుంది, కొన్ని లగ్నాలకు శుభత్వాన్ని ఇస్తుంది. అది ఏవేవంటే మీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తాను అండి. పాపత్వాన్ని ఇచ్చే లగ్నాలు కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి 4వ స్థానాధిపతి శుక్రుడు పాపి కదా. తరువాత కన్యా లగ్నం. కన్యా లగ్నానికి 4వ స్థానాధిపతి గురువు పాపి కదా. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి 4వ స్థానాధిపతి శని పాపి. అలాగే మకర లగ్నం. మకర లగ్నానికి 4వ స్థానాధిపతి కుజుడు పాపి కదా.
మీన లగ్నం, మీన లగ్నానికి 4వ స్థానాధిపతి బుధుడు పాపి. ఈ లగ్నాల వారికి ఆ లగ్నాధిపతులు ఎవరైతే ఉంటారో 4వ స్థానాధిపతి పాపయ్యి 6వ స్థానాధిపతితో కలిసిన 6వ స్థానాధిపతి 4వ భావంలో ఉన్న, ఒకవేళ శుభుడైన లగ్నాలకైతే 4వ స్థానాధిపతి 6వ స్థానాధిపతితో కలిసినప్పుడు 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 4వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు చెడు ఫలితాలు వస్తాయి. ఈ విధంగా 6వ స్థానాధిపతి 4వ స్థానాధిపతితో కలిసిన 4వ స్థానంలో ఉన్న అశుభుడై స్థిరాస్తులు అప్పుల మూలకంగా లేదా శత్రువుల మూలకంగా అమ్ముకోవలసి వస్తుంది, అంటే పోగొట్టుకుంటాడు. అలాగే తల్లితో విరోధం వస్తుంది, బంధువర్గంతో విరోధాలు వస్తాయి, వాహన ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. ఈ విధంగా ఉంటుంది. 6వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్న 5వ స్థానాధిపతితో కలిసిన, 5వ స్థానాధిపతి అన్ని లగ్నాలకు శుభుడే. అప్పుడు 5వ స్థానాధిపతి 6వ స్థానాధిపతితో కలిసినప్పుడు 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 5వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. అలా ఉంటే 5వ స్థానాధిపతిని 6వ స్థానాధిపతి చెడగొడతాడు. అలా మీ జాతకంలో ఉంటే ఆ జాతకుడు సంతానంతో విరోధాలు వస్తాయి, సంతానం అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంటుంది, జూదం వలన అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతితో కలిసిన, ఈ 7వ స్థానాధిపతి అన్ని లగ్నాలకు పాపే కాబట్టి అలా కలిసిన 7వ స్థానంలో ఉన్న భార్యకు అనారోగ్యం కలగచ్చు, భార్యతో విడాకులు తీసుకోవచ్చు, భార్యతో విరోధం కలగచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారులతో విరోధాలు జరగచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారం వల్ల అప్పులకు గురి కావచ్చు. ఈ విధంగా తీసుకోవాలి. 6వ స్థానాధిపతి 8లో ఉంటే, 8వ స్థానాధిపతి కూడా పాప అయితే పర్వాలేదు. ఒకవేళ శుభుడైతే 8వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 8వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. అటువంటప్పుడు 6వ స్థానాధిపతి దశ కానీ అంతర్దశ కానీ జరిగితే ఆ జాతకునికి అనారోగ్యం మూలకంగా ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, లేదా గాయపడే అవకాశం ఉంటుంది. ఈ జాతకుడు అప్పుల మూలకంగా సర్వం పోగొట్టుకుంటాడు. అదేవిధంగా తను ఇచ్చిన అప్పులు ఒక్క నయా పైసా కూడా రిటర్న్ రాదు. ఆ అప్పులు రాబట్టుకోవడానికి, తనకు రావాల్సిన అప్పులు రాబట్టుకోవడానికి మరో జన్మ ఎత్తవలసినదే, ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు. 6వ స్థానాధిపతి 9లో ఉంటే, 9వ స్థానాధిపతి అన్ని లగ్నాలకు శుభుడే కాబట్టి 6వ స్థానాధిపతి 9లో ఉన్నా పర్వాలేదు. కానీ 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతితో కలిస్తే అప్పుడు 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండి 9వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి. అప్పుడు 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతిని పాడు చేస్తాడు. దీనివలన ఆ సమయంలో 6వ స్థానాధిపతి దశ కానీ అంతర్దశ కానీ జరిగే సమయంలో తండ్రికి అనారోగ్యం రావచ్చు, లేదా జాతకుని తండ్రితో విరోధంలో రావచ్చు, పూర్వీకుల ఆస్తి కోర్టు పాలు కావచ్చు. అంటే పూర్వీకుల ఆస్తి కొరకు కోర్టుకు వెళ్ళచ్చు. తండ్రి ఆస్తి కానీ, లేదా తండ్రి ఆస్తి అయితే అన్నదమ్ములంతా కోర్టుకు వెళ్తారు, లేదా తాత ముత్తాతల ఆస్తి అంటే వాళ్ళ బంధువర్గం అంతా ఎవరో ఒకరితో కోర్టుకు వెళ్తాడు. ఇక 6వ స్థానాధిపతి 10వ స్థానాధిపతితో కలిసిన 10వ స్థానంలో ఉన్న, ఇక్కడ 10వ స్థానాధిపతి శుభుడైతే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలా, 10వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి. అప్పుడు తను చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ శత్రువులు ఎక్కువగా ఉంటారు, అపకీర్తి పాలవుతాడు.
చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అదేవిధంగా 6వ స్థానాధిపతి 11లో ఉంటే, 11వ స్థానాధిపతి ఏ లగ్నానికైనా పాపే కాబట్టి 6వ స్థానాధిపతి 11లో ఉంటే అన్నగారితో కానీ అక్కగారితో కానీ వివాదాలు రావచ్చు. 6వ స్థానాధిపతి 11లో ఉంటే అన్నగారితో కానీ అక్కగారితో కానీ విరోధాలు వస్తాయి. స్నేహితులతో విరోధాలు వస్తాయి. చేసే ప్రతి పనిలోనూ అపజయం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా అపజయం ఉంటుంది. 6వ స్థానాధిపతి పాపై 12లో ఉంటే లేదా 12వ స్థానాధిపతితో కలిస్తే, 12వ స్థానాధిపతి పాప అయితే పర్వాలేదు. ఒకవేళ శుభుడైతే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండి 12వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి. అలా ఉంటే జాతకుడు చేసిన అప్పులు తీర్చలేడు. అనారోగ్యాల మూలకంగా హాస్పిటల్ పాలు కావచ్చు. అనారోగ్యాల కొరకు డబ్బు వృధా అవుతుంది. శత్రుల మూలకంగా దొంగల మూలకంగా డబ్బు దొంగిలించబడుతుందని చెప్పచ్చు. ఈ విధంగా 6వ స్థానాధిపతి పాప అయినప్పుడు వివిధ భావాలు భావాధిపతులతో కలిస్తే ఫలితాలు ఇలాగ ఉంటాయి. ఇదే విధంగా తరువాత వీడియోలో 6వ స్థానాధిపతి శుభుడై 12 భావాలు భావాధిపతులతో కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తరువాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.